ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి సార్. అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు షూటింగ్ జరిగే లొకేషన్స్లో ఇంతకుముందు సెట్లో ఒకలా ఉండేవారు, అందరు ఎవరికి వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత క్యారవాన్లు ఇలా ఈ మార్పులు ఎలా అనిపించాయి సార్ మీకు? అంటే ఒక చెట్టుకి మాకప్పుడు క్యారవాన్లు ఉండేవి కావు, అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళము, కొద్దిగా నీడ చూసుకునే వాళ్ళము, అవసరం ఉన్నప్పుడు నీడ కొంచెం ఇది లైటింగ్ తగ్గిన తర్వాత మామూలుగా బయట గాలిగా కూర్చునేది. క్యారవాన్లు వచ్చి కొంచెం సినిమా సంస్కృతిని చెడగొట్టినాయి. ఓకే, ఎవడికి వాడే అందులో కూర్చోవటం, పోయి షాట్ అన్నప్పుడే బయటికి రావటం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కూడా లేదు. అంతకుముందు కలిసి తినేది, కలిసి ఉండేది, కలిసి మాట్లాడుకునేది. షాట్ లేనప్పుడు అందరం కూర్చొని ఆడుకునేది. కొంతమంది ఏమో పేకాడుకుంటూ కూర్చునేవాళ్ళు, సరదాగా ఉండేది, సరదాగానే. కానీ ఆ సరదా లేదు ఇప్పుడు లేదు, ఎవరికి వారే. ఇక సరే, ఇక కొందరైతే అసలు వాళ్ళు మహా స్టార్లు అయిపోయినట్టు 1-2 సినిమాలతోనే. మరి మేము అట్లా ఉండేటది కాదు. మేము కూడా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నటులు, రమాప్రభ లాంటి సీనియర్ నటులు, ప్రభ గారు హీరోయిన్ గారు లాంటి వాళ్ళు, జయప్రద గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళతోటి కూడా మేము కలిసి చేసినాం. కానీ జోవియల్గా అక్కినేని గారు అక్కడ దూరంగా కూర్చునేవాడు. ఏం అందగాడు, నన్ను ఇప్పుడు అందగాడనే పిలిచేది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏంటి కాలేజ్ అమ్మాయిలు వచ్చారు, ఏంటి కథ, ఆ సరదా క్యారవాన్లో కూర్చుంటే వస్తుంది, రాదు. నేను గురుగారు అట్ట కాదు గురుగారు, ఆటోగ్రాఫ్ అని వస్తే ఆటోగ్రాఫే ఏంటో ఇవన్నీ అనేటోడు మమ్మల్ని. మేము నవ్వుకునేది, సరదాగా ఉండేది. అలాగే చిరన్నతో పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉండేది మాకు. మా పెద్దన్నయ్య పక్కన కూర్చున్నాం. కొన్ని ఆయన సినిమాలో అదే ఆయన అన్న అట్లా భలే డ్యాన్స్ చేసామన్నాని, ఆ సినిమాలో భలే ఉంటుంది అన్న డ్యాన్స్ అంటే అనేటోడు. అట్లా మరి జోవియల్గా ఉండేదండి. పెద్ద పెద్ద స్టార్స్తో మేమెంత ఆఫ్టర్లు. కానీ చిరన్న లాంటి స్టారు, బాలన్న లాంటి స్టారు, వీళ్ళందరితో కృష్ణ గారు లాంటి స్టారు, నాగార్జున గారు లాంటి స్టారు, అక్కినేని గారు, ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ వచ్చాడా, పోయి దగ్గర కూర్చొని అన్నగారి పక్కన. ఏంటి సత్యనారాయణ గారు ఎలాంటి సీనియర్ నటుడు. అట్లా అది పోయింది. పండగ వాతావరణంలో ఉండేదండి మా షూటింగ్లు. పండగ వాతావరణమే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పండుగనే ఒక సినిమా, శరత్ గారని డైరెక్టరు, రోజు పండగలాగే ఉండేది మాకు. సెట్లు ఎక్కువ రోజులు రామనాయుడు గారి స్టూడియో, అక్కడ నానకరామగూడ స్టూడియో, అది హౌస్ సెట్లో తీశారు. కోలాహలంగా 200-300 మంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంటర్ అయిన కాడ నుంచి ప్యాకప్ అయితే కొబ్బుది అయ్యేది కాదు. ఇంకా కాసేపు ఉంటే బాబు సరదాగా ఆడుకుంటున్నాం అందరం. మేము షూటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నాం కాదు, ఆడుకోవడానికి షూటింగ్ లొకేషన్లో ఉండేది కాదు. అది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆడుకుంటున్నారు. సీన్లు అట్టే ఉండేది, కొట్లాడుకుంటుంది. మళ్ళీ సీన్ అయిపోగానే వచ్చి రండ్రేగా. ఇప్పుడు అదేది ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే పారితోషికాలు ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి కదా సార్. రెమ్యునేషన్స్ ఏమో తెలియదు మాకు, ఎవరు ఏం తీసుకుంటారో మాకేం పనండి. వాటి గురించి నాకు ప్రస్తావన ఎందుకు, మనకేమైనా మనకు వచ్చే పర్సంటేజ్ ఏం వాడు బేడ, మనది మనమే, వాళ్ళది అన్నీ మారిపోయినాయి. ఏమో వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో, వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదండి. మాకు మామూలుగా ఎంత అంటే ఇంత అనుకునేది అంతే, వాళ్ళు ఇచ్చింది తీసుకునేది. వీళ్ళకి ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని, కానీ ఉండేది కదా సార్, మీలో ఉండేది కదా, డబ్బులు వేయలేదు కనుక నీ షాట్లకు రానని కానీ అనేది కాదు, ఇచ్చినప్పుడు తీసుకునేది. డబ్బింగ్ అప్పుడు మాత్రం మా కూలీ అనేది. ఓకే, కూలీ అనేది నేను కూలీ, అది బ్యాలెన్స్ అంతే. రెడీ సార్, కవర్ రెడీ అంతే. కవర్లు ఎంత పెట్టుండి ఏంటి చూసేవాళ్ళు కూడా కాదు, చూసేవాళ్ళం కాదు.
అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు, అన్నం పెట్టేవాడని అక్కినేని గారు కూడా అనేది, ప్రొడ్యూసరే నాకు దేవుడు, దేవుడు అని. అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళలాగే అనుకున్నాం. ఓకే. ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు. నటుడు షాట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోవటాలు కూడా లేవండి ఇప్పుడు. మాకు పద్మనాభం గారు 2-3 సినిమాల్లో చేశారు, మాయలోళ్ళు కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు. ఆయన రాగానే మేము లేచి నిలబడి, అల్లరామయ్య గారు రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టి, సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం. ఇప్పుడు లేవండి, కానీ పలకరింపు కూడా లేదు. అది చూస్తుంటాడు కదా దేవుడు అన్నీ. ఇప్పుడు ఈ తరం కమెడియన్స్ కూడా చాలామంది వచ్చారు సార్, వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం గారు. అసలు యాక్చువల్గా కమెడియన్స్ అంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఇలా ఒక వరుసలో ఉండేవాళ్ళు సార్ అందరూ. మీ పేరు గుర్తొచ్చాయి, మల్లికార్జునరావు గారు, ఎంఎస్ నారాయణ కానీ, మన ఎల్బి శ్రీరామ్ గారు కానీ, కానీ ఇప్పుడు అంతా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు, ఇదంతా ఇప్పుడు మొత్తం బాగా కలిసి ఉండేది. మేము కలిసి చేసుకునేది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి బాగుండేది. మేము ఇప్పుడు అసలు ఎవరికి వారే ఏమైనా తీరేనట, ఉప్పు కప్పురం లాగానే ఉన్నది అది కూడా. సార్ ఈ తరం కమెడియన్స్ని వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తుంటారా సార్? ఇప్పుడు వచ్చిన కొత్త మాయేమీ చూసుకోలేదు. ఈ సినిమా చూసారు సార్, ఉప్పు కప్పురం సినిమా? మీరు చూడలేదు సార్? ఇంకా చూడలేదు అంటే ఎలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశాను అంటే? నేను అంతకంటే మంచి క్యారెక్టర్లు చేసినాయి కదా, అలాగే చూడలేదు. అంటే బిజీలో చూడలేదు అనుకోండి, కానీ థియేటర్ పోయి చూసి ఆ జనమంతా వాళ్ళు సినిమా సరిగ్గా చూడక నన్ను చూసుకుంటా వెనక్కి ఇటే చూసుకుంటుండి ఇటు సినిమా వేస్తే నేను అట్టటి 1-2 సార్లు ఫీల్ అయ్యి ప్రేక్షకుల్ని ప్రశాంతంగా సినిమా చూడనేయాలి, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్న ప్రేక్షకుల్ని చెడగొట్టకూడదు అని నేను అసలు సినిమా హాల్లోకి పోవటం మానేశాను. ఓకే. ప్రివ్యూలో చూడటం కూడా పెద్దగా నాకు టైం ఉండేది కాదు. ఓకే. ఇంట్లో కూడా చూసేవాళ్ళు కదా సార్ మీ సినిమా? ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసేది బాగా. నా సినిమాలు చూసినరా, బాగా చేసిన అబ్బే అన్నీ దంచుకుంటూ పోవటమే. రోజుకు 6 షూటింగ్లు చేసేదండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. అట్లా ఒక 16 సంవత్సరాలు అయిపో. ఓకే. 6 షిఫ్ట్లు 7 o'clock నుంచి స్టార్ట్ అయితే 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదామున. 4 to 6 మార్నింగ్ 4 to 6 షిఫ్ట్. అవును, చిరంజీవి గారు కూడా 4 to 6 పనిచేశారు. 16 సినిమాలు సార్ ఒకేసారి? 16 సినిమాలు ఒకే షిఫ్ట్ అన్ని మామూలుగా? 6 సినిమాలండి సార్, పర్ డే 6 షూటింగ్, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. 6 ఓకే 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 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లా 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఓకే. ఇవి కాక లంచ్ బ్రేక్లు వేరే, మళ్ళీ 1 to 2 అదొక షిఫ్ట్. ఇప్పుడు అలా 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 5-6 సీన్లు కొట్టిపారేసేవాళ్ళం. ఆ చిన్న 5-6 సీన్లు 10 సీన్ల లోపు ఉన్నాయన్నీ లంచ్ బ్రేక్లో ఇచ్చేది వాళ్ళకి. అట్లా 6 షిఫ్ట్లు పనిచేసిన రౌండ్ ద క్లాక్. ఓకే. అట్లా చేసి మేము ఇంకా సినిమాకు పోయి షూటింగ్ టైం ఆడదండి. అట్లా పనిచేసేవాళ్ళం. మేము అలసిపోయేటోళ్ళం కాదు. దేవుడు మాకు అలసట ఇవ్వలేదు. గో హెడ్ దంచు అంటే దంచేది.